British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సో గోల్డ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, గోల్డ్ ఈ ముఖ్యంగా అసెట్ అలొకేషన్స్లో కమోడిటీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి అని ప్రూవ్ చేసిన ఇయర్ 2024. మార్కెట్ పడినప్పుడల్లా అండ్ ముఖ్యంగా వార్ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న సిచ్యువేషన్లో గోల్డ్ని ఎక్కువగా మన ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ తెలియజేస్తుంది కొన్ని సిచ్యువేషన్స్. 2025లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అంటారు? అసలు గోల్డ్ ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుంది అంటారు? కాస్త అప్డేట్ ఇస్తారు. షూర్ అండి. మనం అంటే ఫైనాన్షియల్ బేసిక్స్ మనం చూస్తే ఈక్విటీ అంటే మార్కెట్స్ అండ్ గోల్డ్ ఆపోజిట్గా మూవ్ అవుతాయి. అంటే ఈక్విటీ మార్కెట్స్ కానీ బాగా పెరిగినట్టయితే గోల్డ్ కొంచెం డ్రాప్ అవుతుంది. అది ట్రెడిషనల్గా ఆ మూమెంట్ కనిపిస్తోంది. అంటే అదొక హెడ్జ్ అగెయిన్స్ట్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అన్నమాట. అంటే మంచి వాలటైల్ మార్కెట్స్ గోల్డ్ మనం ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే మార్కెట్ పడినా కూడా గోల్డ్ అంత పడిపోదు. కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఒక 10-15-20% మన అసెట్స్ మన అలొకేషన్ గోల్డ్కి ఇస్తే రీజనబుల్ సేఫ్గా ఉంటుంది మన పోర్ట్ఫోలియో అని అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కొంచెం అది ఒక 2 years నుంచి ఈ థియరీ కొంచెం అటు ఇటుగా మూవ్ అవుతుంది. గోల్డ్ ఈక్విటీ రెండు సెమెంటర్స్గా పెరగడం కూడా చూసాం కొన్ని ఇయర్స్లో మనం. దానికి కారణం ఏంటంటే మన డాలర్ యూఎస్ డాలర్ మనకి గోల్డ్కి చాలా స్ట్రాంగ్ సంబంధం ఉంటుంది. యూఎస్ డాలర్ బాగా స్ట్రాంగ్గా అయిపోవడం, సో దేర్ఫోర్ గోల్డ్ ప్రైసెస్ కూడా పెరగడం, దాంతో డిమాండ్ కూడా పెరగడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దానివల్ల మనకి గోల్డ్ ప్రైసెస్ చాలా పెరిగాయి గత 2 yearsగా కూడా. ఆ పెరగడంతో రిటర్న్స్ చాలా వచ్చాయి. సో ఈక్విటీ మార్కెట్స్ పక్కన పరిగెడుతున్నాయి, గోల్డ్ కూడా బాగా పరిగెడుతుంది. కానీ ఇప్పుడు ఒక 1 to 2 monthsగా చూస్తే గోల్డ్ కొంచెం యావరేజ్గా మూవ్ అవుతుంది. ఈ ఏడాది గోల్డ్ చూసే మార్కెట్ ఒపీనియన్ ఎలా ఉంది అంటే 8 to 10% ఈ ఏడాది మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్లో. అంటే ఫ్యూచర్స్లో గోల్డ్ ఆ పొజిషన్ తీసుకుంటే ఒక 8 to 10% ఎక్స్పెక్ట్ చేయొచ్చని మార్కెట్ అనలిస్ట్ వ్యూ ఉంది. సో ఈక్విటీస్ అంటారా, మన లాస్ట్ ఇయర్ అబౌట్ 35 to 25-30% ఈక్విటీ మార్కెట్స్ లాస్ట్ ఇయర్ పెర్ఫామ్ చేసే ఇండియన్ ఎకానమీలో. అదే సిచ్యువేషన్ 10%-50% గోల్డ్ చేసింది. ఈ ఏడాది కూడా ఈక్విటీ 25-35 కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. గోల్డ్ కుడ్ బి అరౌండ్ 7 to 10% రేంజ్ మూవ్ అవుతుంది. సో అసెట్ అలొకేషన్లో ఒక ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్లో గోల్డ్ ఒక 15-20% అట్టి పెట్టుకోవడం ఎప్పుడు మంచిదే. అది కూడా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్, జ్యువెలరీ గోల్డ్ కాదు. ఎక్కువ మంది ఇక్కడే అంటే కన్ఫ్యూజ్ కాదేమో సార్, బహుశా ఇది వాళ్ళు ఇంటెన్షన్ కూడా చేసి ఉండొచ్చేమో. అంటే 22 carats వర్సెస్ ప్యూర్ గోల్డ్ 24 carats, ఏది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు? బట్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఎక్కువ పెట్టేది ఆర్నమెంట్స్లో 22 carats. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే అది మన ఇండియా ఈజ్ ది లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ద వరల్డ్. ఇండియా మన కన్సంప్షన్ ఈజ్ మోర్ టువర్డ్స్ అవర్ జ్యువెలరీ అండ్ పెళ్ళిళ్ళు సీజన్ అప్పుడు బాగా గోల్డ్ పర్చేస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గోల్డ్ మనం ఎప్పుడు ట్రెడిషనల్గా కొన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్గా చూస్తాం, ఎప్పుడేం పనికి వస్తాయని మనం కొనడం జరుగుతుంది. నిజంగా అవసరం వస్తే అమ్ముతామంటే మేబీ లాస్ట్ రిసార్ట్గా అది దాన్ని గోల్డ్ వైపు చూస్తారేమో, అంటే గోల్డ్ డిస్పోజ్ చేసి వాళ్ళ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో వెస్టర్న్ మార్కెట్స్కి మనకి కంపేర్ చేసుకుంటే మనం కొంచెం ఇంకా సెంటిమెంటల్గా ఉన్నాం కాబట్టి మనకి ఆర్నమెంటల్ గోల్డ్, జ్యువెలరీ గోల్డ్ మనకి ఎక్కువ ఉంటుంది నా ఉద్దేశం పర్సనల్గా. యాక్చువల్ డేటా నాకు పూర్తిగా అవగాహన లేదు. సరే, మీ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అన్నప్పుడు అది గోల్డ్ బిస్కెట్స్ అని వస్తాయి. సో లేకపోతే ఈటీఎఫ్ అంటే వర్చువల్ గోల్డ్ కొన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మన గోల్డ్ చూడకుండా గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మన గోల్డ్ చూడకుండా అమ్మేసి మన డబ్బు కూడా చేసుకోవచ్చు. అది నా ఉద్దేశం బెస్ట్. అది ఫిజికల్ గోల్డ్ అయితే దాన్ని మనం లాకర్లు పెట్టుకునే ఖర్చు ఉంటుంది, దాని సేఫ్టీ చూసుకోవాలి. ఫిజికల్ గోల్డ్ అనేప్పటికీ దానికి మన ప్యూరిటీ మన డబ్బు కట్టాలి, అమ్మినప్పుడు మళ్ళీ ప్యూరిటీగా డబ్బు కట్టాలి, దాని వాల్యుయేషన్స్ ఉంటాయి తర్వాత. సో దాంట్లో కొంచెం డబ్బు నష్టపోతాం ఫిజికల్ గోల్డ్ కొని మనం చేసినప్పుడు. ఇది వర్చువల్ గోల్డ్ ఈటీఎఫ్లు కానీ లేకపోతే వర్చువల్ గోల్డ్ కొంటే ఇన్వెస్ట్మెంట్గా అది బెస్ట్ ఏమో అది. సో ఐ థింక్ దట్స్ మై వ్యూ ఆన్ గోల్డ్ అండి. అండ్ అగైన్ ఫ్యూ మోర్ థింగ్స్ సార్. ముఖ్యంగా ఏంటి అంటే గోల్డ్ అనేది 1 lakh ఫిగర్ దాటిపోతుంది అనేది అనలిస్టుల యొక్క ఇన్ఫర్మేషన్ అని చెప్పవచ్చు. ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయంటారు దానికి? దానికి ఒక లిమిట్ లేదు. అంటే 1 lakh అది ఒక నోషనల్ ఫిగర్. అది దాటేస్తే
మనం వరల్డ్ కప్ గెలిచిన ఫీలింగ్ కాదు, కానీ అంటే ఎప్పుడో ఒక మార్క్ బెంచ్ మార్క్ దాటుతూనే వస్తుంది. అలాగే ఈక్విటీస్ కూడా సెన్సెక్స్ 1 lakh టచ్ అయిపోతుంది వెరీ సూన్ అని వింటూ ఉంటాం మనం. 1 lakh టచ్ అయితే వాట్ నెక్స్ట్, అప్పుడు 2 lakhsకి వస్తాం మన థాట్స్లో మనం. అంటే మార్కెట్ గ్రోయింగ్ మార్కెట్లో ఇవన్నీ కామన్గా పెట్టుకున్న గోల్స్ ఇవన్నీ కూడా. 1 lakh టచ్ అవ్వడం నా ఉద్దేశం ఆశ్చర్యకరం కాదు, టచ్ అయిపోవచ్చు నా ఉద్దేశంలో. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఇండియన్ ఫ్యామిలీస్. అది ఫిజికల్ గోల్డా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గోల్డా వర్చువల్ గోల్డా అనేది మనం ఆలోచించుకోవాలి. ఐ థింక్ వీ షుడ్ గో ఫర్ దట్. అసెట్ ఎలొకేషన్లో ఉండాలి మన దాంట్లో. ఇన్ కేస్ యాజ్ ఏ సిఎఫ్ఏ చెప్పండి సార్, మామూలుగా ఎంత పర్సెంటేజ్ మీరు కమోడిటీస్కి ఇస్తారు ఇన్ యువర్ వ్యూ జనరల్గా? కమోడిటీస్ అంటే ఎంసీఎక్స్ లేకపోతే కమోడిటీ ఎక్స్చేంజ్ విషయం పక్కన పెడితే గోల్డ్ విషయం కమోడిటీగా మాట్లాడుకుంటే 15-20% పెట్టుకోవచ్చు గోల్డ్లో నా ఉద్దేశంలో. అండ్ మోర్ లిక్విడిటీ అనేది దీనికి మనం చూస్తూ ఉంటాము. అండ్ ఇంకా చాలామంది హౌస్ హోల్డ్స్ చాలా ఆర్నమెంటల్ గోల్డ్ క్యారీ చేస్తూ ఉంటారు. లాంగ్ టైంలో గోల్డ్ ఈటీఎఫ్స్ ఇచ్చేది కానీ లేకపోతే ఫిజికల్ గోల్డ్ అయిన 24 క్యారెట్స్ బిస్కెట్స్ ఇచ్చేది కానీ కంపారబుల్లీ చూసుకున్నప్పుడు ఎక్కువ వేరియేషన్ ఉంటుందంటారా ఆర్నమెంటల్ గోల్డ్కి? ఉండదండి. ఆర్నమెంటల్ గోల్డ్లో కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే దాంట్లో దాని ఎదురు ఉంటుంది కదా ఖర్చు, దానికి మనం వాళ్ళకి ఇచ్చే డబ్బు కట్ చేస్తారు వాళ్ళు. ఆ విషయం దేర్ఫోర్ అది రిటర్న్ తక్కువ ఉంటుంది. ఓవరాల్గా ఏ గోల్డ్ అయినా సరే, ఆర్నమెంటల్ గోల్డ్ కానివ్వండి, ఇన్వెస్ట్ గోల్డ్ కానివ్వండి, ఎంసీఎక్స్ అవనండి, లేకపోతే కమోడిటీస్ అవనండి, ఏదైనా సరే 8% కంటే రిటర్న్స్ ఎక్కువ రావు. 8 to 10% మ్యాక్స్ వచ్చే రిటర్న్ గోల్డ్లో. ఎంత మనం తరగతి తపస్సు చేస్తే అదే రేంజ్లో మనం ఆపరేట్ చేస్తాం గోల్డ్కి. అంతకంటే ఎక్కువ వస్తే బోనస్గా అనుకోవాలి తప్ప అది అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం. అది ఈక్విటీస్లో ద లిమిట్ ఈజ్ స్కై. అంటే 15, 20, 30, 40% రిటర్న్స్ కూడా వచ్చిన మనం ఇయర్స్ చూసే మనం. సో ఈక్విటీస్ ఎక్కువ పెట్టుకుని గోల్డ్లో మనం 10-15% పెట్టుకుంటే అది గుడ్ టు గో మేబీ అసెట్ అలొకేషన్ పద్ధతి. అంటే మీరు చెప్పిన విధంగా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ ఒక 6-7% ఉందన్నా కూడా ఆన్ ఎడ్జ్ పాస్ అవుతుంది అంతే గోల్డ్ కమోడిటీ. కరెక్ట్. సో ఇన్ దట్ వే కొంచెం రిస్కీ అనే చెప్పొచ్చేమో బహుశా, బికాజ్ ఇన్ఫ్లేషన్ ఇన్ కేస్ 8% ఉందంటే విల్ గో టు 0. కాబట్టి మేబీ ఒక బెటర్ ఆప్షన్ డెఫినెట్లీ మార్కెట్స్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ 15-20% అనేది మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి సార్ చెప్తా ఉన్నారు. స్టిల్ మీకు వీటిపై ఎంత వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, మీరు ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం చెయ్యాలి, లేకపోతే మీరు డెట్ మేనేజ్మెంట్ కోసం గోల్డ్ని మీరు తాకట్టు పెట్టడాలు ఇలా కోసం మరి గోల్డ్ మీద ఎక్కువ ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయి ఉన్నారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఫైనాన్షియల్గా ఎదగాలనుకుంటుంటే ఏం చేయాలి, ఇలాంటి డిఫరెంట్ సినారియోస్లో మీరు ఉన్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ యొక్క గైడెన్స్ తీసుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా గోల్డ్పై మీరు ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు వాటి గురించి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే మనం వచ్చే ఎపిసోడ్లో వాటిపై ఎపిసోడ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.